మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా ఊరిలో అందరూ గాజులు వేసుకోవడం సాంప్రదాయంగా భావిస్తున్నారు. ముత్తైద గాజులు మా వదిన మా అక్కలకి నాకు గాజులు వేయడం జరిగింది. దీపావళి పండక్కి బొట్టు బిళ్ళలు, గోర్ల పెంటు, పువ్వులు, గాజులు అన్ని తీసుకొచ్చి మాకేసి కాళ్ళకి పసుపు అవి రాసి మా వదిన మాకు గాజులు వేయడం జరిగింది. మా వదినకి మేము చీరలు పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ గాజులని అందరు వేసుకుంటున్నారు. మా వదిన రమ్మని మాకు చెప్పింది. చెప్పిన తర్వాత మేము కూడా మా అక్కయ్య, నేను, మా ఇంకో అక్కయ్య అందరం కలిసి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. మా వదినకి మేము గాజులు, పువ్వులు, బొట్టు బిళ్ళలు, గోర్ల పెంటు, టిక్లీలు, కనుములు, తువ్వాల తీసుకురావడం జరిగినది. మా వదినకు మేము ఫస్ట్ బొట్టు పెట్టి, పసుపు పెట్టి, కనుములు పెట్టి, తువ్వాల పెట్టి, గోర్ల పెంటు, టిక్లీల ప్యాక్టీ పెట్టి తర్వాత గాజులు తొడగడం జరిగినది. 5 రకాల గాజులు తీసుకొచ్చినాం. కుడి చేతికి 5 రకాలు 5 గాజులు, ఎడమ చేతికి 5 గాజులు 5 రకాలు తొడగడం జరిగినది. ఆ తర్వాత వదినకు స్వీట్ పెట్టాము. అలా మేము సెలబ్రేషన్ చేసుకున్నాం గాజుల పండగని. మా వదినకు మేము గాజులు తొడగడం అయిపోయిన తర్వాత స్వీట్ పెట్టిన తర్వాత అన్నయ్య, వదిన ఇద్దరు మాకు బట్టలు పెట్టి మా ఆశీర్వాదం తీసుకున్నారు. మా అన్నయ్య, వదిన ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మాకు అన్ని రకాల బాగుంటదని మేము ఆశీర్వాదం ఇచ్చాము. మా అన్నయ్య వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినరు. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మా పిల్లలందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మేమందరం ఒక దగ్గర కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నది. అంటే రాము కదా, ఏదైనా పండగ ఉంటేనే వస్తాం కాబట్టి అందరం కలవాలి అనుకుంటే, అందరం ఒక దగ్గరికి రావాలంటే ఏదో ఒక పండుగ ఉంటేనే అందరం కలుస్తాం కాబట్టి ఈ రోజు గాజుల ప్రోగ్రామ్ అని పెట్టుకున్నాం. మేము అందరం ఒక దగ్గర కలిసాము. చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలందరూ మాతో పాటు వచ్చారు. ఇల్లంతా సందడిగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరం కలిసాం, గాజులు వేసాం. మా వదిన చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ ముత్తైద గాజులు అందరూ సౌభాగ్యంగా ఉండాలని అందరూ వేసుకుంటున్నారు. అలాగే మేము కూడా ఫాలో చేసుకుంటున్నాం. మా వదినే మాకు చీరలు పెట్టింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా వదినే. మేమందరం కలవడం ఇలా ఒక పండగ సెలబ్రేషన్ లాగా ఉంది. పిల్లలు మేమందరం రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ కూడా సెలబ్రేషన్ చేసుకోండి, అందరూ ఒక దగ్గర కలవండి. ఈ రోజు మా ఆడబిడ్డలు గాజులు వేయడానికి వచ్చిర్రు. మా ఆడబిడ్డ, మా పెద్ద మామ వాళ్ళ బిడ్డ, మా చిన్న మామ వాళ్ళ బిడ్డ, ముగ్గురు ఆడబిడ్డలు గాజులు వేయడానికి వచ్చిర్రు. గాజులు వేసిర్రు. చాలా చాలా సంతోషంగా. ఎందుకంటే ఆ వదినలకి ఆడబిడ్డలు అట్లా గాజులు వేయడం అనేది ఇప్పుడు ఈ పండగకి తేలింది. అది అందరూ ఆనవాతిగా వేస్తుర్రు. గాజులు, బొట్టు బిళ్ళ, గోర్ల పెంటు, పువ్వులు, స్వీట్స్, కనుములు, తువ్వాల ఇట్లా ఇవన్నీ తీసుకొచ్చి మాకు గాజులు వేసి ఇర్రు. మేము వాళ్ళకి చీరలు, లింగి పంచి, తువ్వాల బట్టలు మేము పెట్టి పంపిస్తున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళు వచ్చినందుకు. ముత్తైదులందరూ గాజులు వేసుకొని పసుపు కుంకుమాలతోని సంతోషంగా వేసుకుంటారు. మేమందరం మా పెద్దమ్మ, మా మమ్మీ, నేను, మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం. గాజులు వేసుకోవడం జరిగింది. మేమందరం ఒక దగ్గర కలుసుకొని చాలా హ్యాపీగా ఉన్నాం. మా అత్తమ్మ పిండి వంటలు చేసింది, అన్ని చేసింది. అవి చాలా బాగున్నాయి. అందరం కలిసి తిన్నాం. చాలా హ్యాపీగా ఉన్నాం.